ఫస్ట్ నన్నే ఎందుకు పిలుస్తావు స్రవంతి? ఫస్ట్ మహోన్నత వ్యక్తులందరినీ మొదటగా పిలవాలని రాసుంటుంది అనమాట మా బుక్స్లో, అందుకనే రండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం. అలాగే భరత్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం సార్. సార్, పొలిటీషియన్ అంటే మంచి వైట్ అండ్ వైట్లో వస్తారని ఎక్స్పెక్ట్ చేశాను సార్. మీరేంటి సార్ హీరోలో వచ్చారు? సార్ నెక్స్ట్ నా హీరో మీరేనే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. హరి గారు అండ్ రవి, డైరెక్టర్ రవి. అండ్ రవి సినిమా చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తన నా కొలీగ్ సార్. లక్ష్మీ హుండైలో చేసాం. అంటే డిపార్ట్మెంట్లు వేరే అవ్వడం వల్ల మాకు పరిచయం తక్కువ ఉండే. ఈ ఆపర్చునిటీ విక్రమ్ రాజు గారి వల్ల వచ్చింది. ఆయనతో పాటు నేను ఈ సత్యబాబు గారి సినిమాలో వర్క్ చేశానండి. సో ఆయన ఫోన్ చేసి పిలిచి ఈ క్యారెక్టర్ ఇచ్చారు. ఏదో చిన్న క్యారెక్టర్ అనుకున్నా కానీ చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు సార్. నాది కబీర్ సింగ్ గారి ట్రాక్ చాలా బాగుంటుందండి ఈ సినిమాలో. అండ్ రెడ్ బ్యాగ్ ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు, దీని వెనక ఒక చాలా సున్నితమైన భావోద్వేగాలు ఉన్నాయి. రెడ్ బ్యాగ్ వరకు అసలు నలుగురు అమ్మాయిలు ఎందుకు వెళ్ళారు అనే కథ చాలా పెద్దది ఉంటుంది. ఇంకా చాలా మంచి కథ ఉంటుంది అది. సో చాలామందికి ఈ సినిమాతో లైఫ్ రావాలి. ఇంకా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో మంచి డబ్బులతో పాటు మంచి పేరు వచ్చి ఇంకా కొత్త వాళ్ళని అందరికీ ఈయన అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్రవంతి గారు, వెరీ బ్యూటిఫుల్. దయచేసి ప్రతిసారి నన్ను ఫస్ట్ పిల్లకండి కాస్టింగ్లో. మీరు మూడో వ్యక్తి వాళ్ళ మాట్లాడిన కాస్టింగ్లో. సరే, లాస్ట్లో పిల్లండి. కొంచెం అందరు స్పీచ్లు చూసి అంటే ప్రిపేర్ అప్పుడు అందరూ వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. సరే, సో టీజర్ చూస్తే సో రెడ్ బ్యాగ్ కోసం దొంగలించడానికి మాకు కావాలి అని వేటాడుతూ ఉన్నారు కదా. సో మీరు మీ రియల్ లైఫ్లో ఏ హీరోయిన్ బ్యాగ్ని దొంగతనం చేయాలి అని అనుకుంటున్నారు? ఊరికే సరదాగా. హీరోయిన్ వర్క్ కాదు కానీ మీ బ్యాగే దొంగతనం చేయాలండి. నేను బ్యాగే వాడని తెలుసా? థ్యాంక్ యూ. ఊరికే అలా ఏముంటాయండి బ్యాగ్లో, అమ్మాయిల బ్యాగ్లో లిప్స్టిక్, అద్దము, దువ్వెన, అలా ఒక చిన్న పెప్పర్ స్ప్రే అంతే.